హైదరాబాద్లో ఒక భర్త తన భార్యని హత్య చేశాడు. భార్య జెసికాని అనుమానంతో హత్య చేశాడు భర్త సురేష్. 4 ఏళ్ల నుంచి చిలుకానగర్లో నివాసం ఉంటున్నారు ఈ దంపతులు. జెసికాని హత్య చేసి ఈ విషయాన్ని సురేష్ తన చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు. తార్నాకలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు జెసికా. చనిపోయిన జెసికా మృతదేహం మనం లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. రైట్ సైడ్ సురేష్ అండ్ జెసికాల ఫొటోస్ని మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో వీళ్ళిద్దరూ కాపురం ఉంటూ ఉన్నారు. అయితే భర్త తన భార్యని హత్య చేశాడు. భార్య జెసికాని అనుమానంతో హత్య చేసినట్టుగా తెలుస్తోంది. 4 ఏళ్ల నుంచి చిలుకానగర్లో నివాసం ఉంటున్నారు ఈ దంపతులు. జెసికాని హత్య చేసి ఈ విషయాన్ని సురేష్ తన చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు. తార్నాకలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు జెసికా. మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం దీనికి సంబంధించి. జ్యోతి, ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తోంది? అనుమానం కారణంగా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తన చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు సురేష్ అంటున్నారు. చెల్లి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ప్రస్తుతానికి దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిలుకానగర్ లో ఈ దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రాథమికంగా మాత్రం భార్యపై ఉన్నటువంటి అనుమానం కారణంగానే భర్త సురేష్ హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి సురేష్ పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. అయితే జెసికా నర్స్ గా పనిచేస్తుంటే సురేష్ మాత్రం క్యాబ్ సూపర్వైజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళ మధ్య గత కొన్ని రోజుల నుంచి విభేదాలు రావడము, అంతేకాకుండా తరచూ భార్య మీద అనుమానపడడం, ఇదే అంశంలో పలుమార్లు వీళ్ళకి సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా పెద్దలు కూడా నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఒకవైపు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హత్య చేసిన తర్వాత సోదరికి ఫోన్ చేసి చెప్పడంతో ఆమెను కూడా ఒకవైపు పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉప్పల్ పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జ్యోతి.